స్టేట్ న్యాయ వ్యవస్థ అన్నిటికీ అతీతమా అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రఘునందన్ గారు చెప్పండి. ఇంతకుముందు రామ్ జెత్మలాని గారు చెప్పింది విన్నాం మేము. ఇది మోదీ ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటిది, కాన్స్టిట్యూషన్ గురించి తెలియదు ఆయనకు, ఆయన ప్రభుత్వానికి అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఆ వర్డ్స్కి పోయే కంటే ముందు ఈరోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ మీద జరుగుతున్నటువంటి చర్చ గురించి మాట్లాడినంటే డెఫినెట్గా రామ్ జెత్మలాని గారి వ్యాఖ్యల మీద మాట్లాడతారు. ఇందాక పెద్దలు రామచంద్రరావు గారు మాట్లాడినా, ఇంకొంతమంది ప్రశాంత్ భూషణ్ గారు లాంటి పెద్దలు మాట్లాడినా, జెత్మలాని గారు లాంటి వాటిని మాట్లాడినారు. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని 5 జడ్జిలు కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చేసినారు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్, వెదర్ ద వర్డ్ కొలీజియం ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, వెదర్ ద పార్లమెంట్ హ్యాస్ మోడిఫైడ్ ఆర్ పార్లమెంట్ హ్యాస్ రెక్టిఫైడ్ ఇట్స్ యాక్ట్స్ అండ్ బ్రాట్ దట్ కొలీజియం వర్డ్. కొలీజియం అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు? అసలు జ్యుడిషియల్ కొలీజియం అనే సిస్టమ్ని ఎవరు రాసిండ్రు? ఏడికేలు వచ్చింది? ఎవరు తయారు చేసారు? పార్లమెంట్ చట్టం చేసిందా? కాన్స్టిట్యూషన్ ఏమైనా అమెండ్మెంట్ అయిన తర్వాత కొలీజియం వచ్చిందా? మీ అంతలో మీరే కూర్చొని జడ్జిమెంట్ రాసుకుంటారు, మీ అంతలో మీరే కొలీజియం ఏర్పాటు చేసుకుంటారు, మీ అంతలో మీరే జడ్జిని రిక్రూట్ చేసుకుంటారు. చాలామంది పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే ఇండిపెండెన్స్ పోతుంది అంట. ఎవరు ఇండిపెండెన్స్ పోతుంది? ఏ రకంగా పోతుంది ఇండిపెండెన్స్? మరి భారతదేశంలో ఇంతకంటే గొప్ప వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు కాగ్ నివేదిక ఇస్తుంది, కానీ ఒకటి కాగ్ నివేదిక ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పారు కదా, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పార్టీగా ఉన్న కేసులు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వాళ్ళు పార్టీగా ఉండి వాళ్ళు ఎట్లా జడ్జి నిర్ణయిస్తారు? దాని గురించి చర్చకు పోదామంటే ఇంకో 2 hours పెంచండి మీరు చర్చను. నన్ను మాట్లాడినివ్వండి. సివిసి చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారు? కాగ్ చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారు? సిఐసి చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1లో అపాయింట్ చేసిన చైర్మన్లు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టలేదా? అపాయింట్మెంట్ అప్పుడు ఇండిపెండెన్స్ ఏముంటుంది? అపాయింట్మెంట్ అప్పుడు మెరిట్ని చూసి అపాయింట్మెంట్ చేస్తారు. అపాయింట్మెంట్ చేసినాక వెదర్ యూ ఆర్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ ఆర్ నాట్ అనేది దట్ హ్యాస్ టు బి క్వశ్చన్డ్. జడ్జీలు నియామకం ఎట్లా జరిగింది కాదు, మీరు రాసిన జడ్జిమెంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా అనేది చెప్పుకోవాలి. ఓకే, చాలామంది పెద్దలు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇందాక రవి గారు డిస్కషన్ ప్రారంభిస్తూ చెప్పారు, జడ్జిలను విమర్శించొద్దు, జడ్జిమెంట్లను విమర్శించొద్దు, అదేదో బ్రహ్మ పదార్థమైనట్టు, జడ పదార్థమైనట్టు, సీక్రెట్ ఉన్నట్టు మాట్లాడతారు. తెలంగాణ బార్ కౌన్సిల్లో మెంబర్ అయ్యండి, తెలంగాణ ప్రభుత్వం తరఫున అపాయింట్ అయిన ఒక లా ఆఫీసర్ మీడియా ముందుకొచ్చి ఢిల్లీ సాక్షిగా సుప్రీంకోర్టు జడ్జిలు లంగలు, లఫూట్లు, బఫూన్లు, బాసాన్లు దోముకునేట వాళ్ళు అపాయింట్ అయినని చెప్పి ఎయిర్లో మాట్లాడినరు. అయ్యా, న్యాయ వ్యవస్థను 100% ఒక లా ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి కించపరిచిండు, దీని మీద చర్య తీసుకొని ద్వారా ఇగో ఇది ఆయన మాట్లాడిన సీడీ, ఇగో ఇది తెలుగు సీడీ, ఇది ఇంగ్లీష్ సీడీ, ఇది ఉర్దూ సీడీ అని నేను ట్రాన్స్లేట్ చేసి పంపిస్తే దాని మీద చర్య తీసుకోవడం చేతగాలేదు జ్యుడిషియరీకి. నువ్వు పంపించిన దరఖాస్తు సరి అయినటువంటి ప్రొఫార్మాలో లేదు కాబట్టి నీ దరఖాస్తు తిరస్కరించనైనది అని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గారు నాకు ప్రేమలేఖ రాసి పంపించారు. మళ్ళీ దాన్ని మీరు సరి చేసి పంపుతా ఉన్నాం, సరి చేసి పంపిస్తాం సార్. అసలు చర్చలే జరగొద్దు మా గురించి, మేమంతా ఇండిపెండెంట్ అంటే మా బార్ కౌన్సిల్లో మీటింగ్లు అయినప్పుడు మేము హైకోర్టులో కాదు కానీ చిన్న చిన్న కోర్టులలో ఉంటాం. ఎప్పుడైనా హైకోర్టుకు పోతే ఆడ వకీళ్ళు మాట్లాడుకుంటారు. క్విడ్ ప్రోకో అనేటువంటి పదం చాలామంది అనుకుంటారు రాజకీయ నాయకుల ద్వారా వచ్చింది లేదా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చింది అని అనుకుంటారు. అసలు క్విడ్ ప్రోకో సిస్టమ్ ఉన్నదంతా జ్యుడిషియరీలోనే ఉంది. ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి వ్యక్తి వైని జడ్జిగా అపాయింట్ చేస్తాడు. ఈ వై జస్టిస్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వారు ఎక్స్ యొక్క కొడుకును అపాయింట్ చేస్తారు హైకోర్టు జడ్జిగా విత్ కన్సల్టేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అని ఆడో పదం పెట్టేసిపోతారు. ఇది క్విడ్ ప్రోకో కాదా? నన్ను పలానా ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు నన్ను జస్టిస్ చేసింది కాబట్టి నేను ఏదో ఒక రకంగా కుటుంబానికి కన్సల్ట్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాటిని ఎందుకు అబ్జెక్ట్ చేయదు, ఎందుకు అభ్యంతరం పెట్టదు, ఎందుకు ఆపదు? వాటిని స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసేటి 3 పేర్లు ఉంటే వీళ్ళు పంపించేటి 9 పేర్లు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ చెప్పిన 3 పేర్లు అయితే క్విడ్ ప్రోకోలో సంబంధం ఉన్నటువంటి వాళ్ళని 6 పేర్లను పంపించుకుంటారు. ఇదంతా కూడా ఇచ్చిపుచ్చుకోవడం, ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు. చాలామంది చెప్పినట్టు న్యాయదేవత కళ్ళకి బట్టగట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఇది. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, కొలీజియం అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. కొలీజియం ఉండాలి అని భారత పార్లమెంట్ చట్టం చేయలేదు. ఎవరు చేసిరు? మీరే రాసుకున్నారు 3 జడ్జీలు కూర్చొని. నేను ఎందుకు అడగొద్దు? అడిగితే తప్పేముంది? ఈరోజు నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేది లేదా కమిషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అనే పదం మీరు 5 జడ్జీలు కూర్చొని రాస్తే నేను అడుగుతున్నా, ఒక లే మ్యాన్గా ఏం తెలియని ఒక చిన్నోనిగా అడుగుతున్నా, రాజ్యాంగంలో లేనిది పార్లమెంటు చట్టంలో చేయండి మీరే 3 జడ్జీలు కూర్చొని రాసుకుంటే అది రాజ్యాంగబద్ధం ఎట్లయితుంది? ఓకే, వెన్ ఎన్జీఏసీ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, హౌ యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై ద కొలీజియం? రైట్. వాట్ మేడ్ యూ టు బి అపాయింటెడ్ త్రూ ద కొలీజియం? సివిసిలకి, సిఏసీలకి, కాగులకి చైర్మన్లు అపాయింట్ చేసే వాళ్ళు స్వతంత్రంగా పనిచేయడానికి అవకాశం ఉన్నప్పుడు భారత ప్రజలు ఓట్లేస్తే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల మీరు గౌరవించాల్సింది పార్లమెంట్. ఏ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ డిస్టర్బ్ అయింది చెప్పమనండి. ఒక జడ్జిని వచ్చి ఒక సీనియర్ న్యాయవాదిని చెప్పమనండి. వారు ఏదో చెప్తా ఉన్నారు జెత్మలాని గారికి భారతీయ జనతా పార్టీ సరైన గుర్తింపు ఇస్తలేదని, పదవి ఇస్తలేదని అక్కసుతోటి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అంత కాన్స్టిట్యూషన్ తెలిసిన గొప్పను అయితే జనం నీకు ఎందుకు ఓట్లేస్తలేరు సార్? రాజకీయాల్లోకి రా,
నువ్వు అపాయింట్ అయిన రాజ్యసభకు నేను ఎవరు అపాయింట్ చేసి కొత్తగా రావడం ఏంటి? అరే సార్, ఆయన ప్రజల ఓట్లతో రాలేదు. ఆయన నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం తెలియదంటే నీకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం లేదు. ఆయన లేడు ఇప్పుడు మనతో చర్చలో. అయినప్పటికీ కూడా మీరు అంశం అడిగిరు కాబట్టి, జెట్మలాని కామెంట్స్ గురించి అడిగినారు కాబట్టి, ఆయనకు ఎంత వాక్ స్వాతంత్రం ఉందో ఈ దేశంలో మాట్లాడే హక్కు నాకు కూడా అంతే ఉంది. రైట్. అందరూ కాన్స్టిట్యూషన్ ఏ నుంచి జడ్ దాకా తెలిసిన వాళ్ళే జడ్జిలు కాలేదు, కాన్స్టిట్యూషన్ ఏ టు జడ్ దాకా తెలిసిన వాళ్ళే ముఖ్యమంత్రులు కాలేదు, ప్రధానమంత్రులు కాలేదు. నీకు సరి అయిన పదవి ఇస్తే నరేంద్ర మోడీ గొప్పోడు, నీకు సరి అయిన పదవి ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గొప్పోడు కాదంటే రఘునందన్ గారికి మనం దాన్ని ఆ డీటెయిల్స్ లోకి పోవడం అవసరం అనుకుంటా. మనం విఆర్ పెద్దలు రవి గారు మాట్లాడుతూ ఇందాక ఆర్టికల్ 124 గురించి మెన్షన్ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఆర్టికల్ 124ని. ఆర్టికల్ 124 మీద ఇచ్చిన జడ్జిమెంట్ స్టిల్ సర్వైవింగ్. ఇట్ వన్ సెకండ్ 9 మంది జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ సర్వైవింగ్ ఉన్నప్పుడు నువ్వు యాక్ట్లో ఆల్రెడీ ఇట్ ఈస్ స్టేరింగ్ ఎట్ యూ. నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఈ జడ్జిమెంట్లోనేమో నీ ఇష్టం వచ్చినట్టు రాసి ఆ జడ్జిమెంట్ ఇచ్చిన ముగ్గురు కొలీజియం సిస్టమ్ అప్రూవ్ చేస్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ మాకు జడ్జిమెంట్ చెప్పండి అని చెప్పారు. రవి గారితో మాట్లాడి నేను రామచంద్ర గారి దగ్గరికి వెళ్తాను. అమర్ గారు, మొత్తంగా ఇప్పుడు ఒక అభిప్రాయం ఏం కలుగుతుందంటే సరళీకరణ యుగంలో న్యాయ వ్యవస్థ కూడా సరళీకరించబడుతుంది. చాలా విషయాలు అంటే అవినీతి కేసులు 2G ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంత బాగానే చేశారని సంతోషం కలుగుతున్నప్పటికీ కూడా ప్రాథమికమైన అంశాల విషయానికి వచ్చేసరికి అంటే భారతదేశం యొక్క సర్వసత్తాగా ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం. దీనికి అత్యున్నతమైన సర్వోన్నతమైనది పార్లమెంట్. పార్లమెంటుకు మార్గదర్శకమైనది రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారం మేము చేస్తామంటే రాజ్యాంగం ప్రకారం మీరు చేశారా లేదో మేము చెప్తాము. చెప్పడానికి పోయిన కేశవానంద భారత్కి జస్టిస్ చిన్నప్పటి మాటలు నేను కోట్ చేస్తున్నాను, నా సొంత మాటలు కాదు. కేశవానంద భారత్ కేసులో ఎందుకు అది తీర్పు ఇచ్చారంటే అక్కడ ప్రైవేట్ ఆస్తికి సంబంధించింది కాబట్టి ఇచ్చారు. ఇస్తూ పోనీ మౌలిక స్వభావం అంటే ఇది అని నిర్వచనం ఇచ్చారా లేదు, ఎప్పటికప్పుడు మేము చెప్తామన్నారు. అంటే ముద్దకు ఏదో అని అన్నట్టుగా ప్రతిసారి ఒక మాట ముఖ్యమైనది, కొలీజియం లేదు, మీరు ఏర్పాటు చేసుకున్నారు. మరి 93 వరకు జరిగిన న్యాయ వ్యవస్థ అంతా లోపభూయిష్టంగా ఉందా? 47 నుంచి మూడోది మీరు తీసుకున్న తర్వాత జడ్జీల మీద ఏమీ ఆరోపణలు వివాదాలు రాలేదా? నిజానికి ఈ కాలంలో భారత న్యాయ వ్యవస్థ ఎదుర్కొన్న కళంకపూరితమైన ఆరోపణలు ఇదివరకు ఎప్పుడు ఎదుర్కోలేదు. సమన్వయం కావాలి. రామచంద్ర గారితో మాట్లాడదాం. రామచంద్రరావు గారు ఆక్షేపిస్తున్నారు చాలా మంది ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పును. ఎట్లా ఇంతకుముందు మిగతా పెద్దలు మాట్లాడింది కూడా విన్నారు మీరు? అవును, నాకు మా స్నేహితులైన రవిశంకర్ గారు కానీ అందరూ ఫ్రెండ్స్ మాట్లాడింది కూడా చాలా గొప్పగా ఉన్నది, బాగా చదివి చేశారు. కాకపోతే నేను ఒక్కటేంటి అడుగుతారంటే వాళ్ళను మా ఫ్రెండ్స్, ఇప్పుడు రైటా రాంగో ఒక కాన్స్టిట్యూషన్ బెంచి కాన్స్టిట్యూషన్ను కొట్టేసిన తర్వాత దానికి ఆధారం ఏంటంటే బేసిక్ స్ట్రక్చరు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. కాబట్టి కేశవానంద బెంచ్ని ఫాలో అవుతూ ఇది రాజ్యాంగం 99 అమెండ్మెంట్ చెల్లదని కొట్టేసింది. తప్పే అనుకుంటే కొత్త లా చేయగలదా లేదా అని నాకు అనుమానం. ఒక్క మాట, ఎక్కువ మంది న్యాయమూర్తులు కావాలి, 11 మంది న్యాయమూర్తులు కావాలి అన్నారు, దానికి ఒప్పుకోలేదు. లార్జర్ బెంచ్కి ఒప్పుకోలేదు. అసలు కేసు దర్యాప్తు విచారణ మొదలు కావడానికి ముందే మీరు లైక్లీ టు బీ ఇన్ ది ఫోర్త్ కమింగ్ కమిషన్ కాబట్టి మీరు ఉండడానికి వీల్లేదని కొందరిని పంపించారు. అంటే ఒక హోస్టైల్ అట్మాస్ఫియర్లో ఈ మొత్తం జరిగినటువంటిది కనిపించడం లేదంటారా? చెప్పండి రామచంద్ర గారు. ఈ విషయంలో కొంత ఆర్బిట్రరీనెస్ ఉందని నేను కూడా అనుకుంటాను. కానీ మనం అనుకోవాల్సింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్స్ మీద చేసిన వాళ్ళు ఈ నిష్పక్షపాతంగా ఉంటారా, జడ్జిల్లో చేసిన వాళ్ళు కొంతవరకు నిష్పక్షపాతంగా ఉంటారనే దాంట్లో వస్తే ఇది లెస్సర్ ఈవిల్ కాబట్టి యాక్సెప్ట్ చేయాలా? రెండవది, ఇప్పుడు చేసిన దాన్ని మార్చడానికి కేశవానంద భారతి కేసు ఉన్నంత వరకు ఈ జడ్జిమెంట్ నెట్ట తిరగదొడతారు. పరిస్థితి లేదు, చెప్పకుండా అవకాశం లేదు కదండి. ఇంకా రెండోది ఏంటంటే ఎలక్షన్ల మీద ఎన్నికయ్యి ఇప్పుడు 1000 మంది ఉంటారనుకోండి, 1000 మంది కూర్చొని ఇతను అమాయకుడు నేరం చేశాడని మెజారిటీ జడ్జిమెంట్ ప్రకారం ఇచ్చేది కాదు. రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ ఇవ్వగలిగినప్పుడు ఈ మొత్తం పార్టీలందరూ లిటిగెంట్ అంతా గవర్నమెంటే ఉంది. 25 లక్షల కేసుల్లో 23.5 లక్షల కేసుల్లో గవర్నమెంటే పార్టీ. రామచంద్ర గారు
రామచంద్ర గారు, మా my question friends is చెప్పిన straight. దాంట్లో చాలా రామచంద్ర గారు. లాజిక్ ఉంది, చాలా బాగుంది కూడా. కానీ రామచంద్ర ఇప్పుడు గారు. పరిస్థితుల్లో ఈ జడ్జిమెంట్ ఎట్లా రివర్స్ చేస్తారని రామచంద్ర గారు. నాకు దయచేసి చెప్పండి. సార్ రఘునందన్ I want to have two speak to you. questions. I have two questions. Whether the collegium word is there in the constitution, whether the parliament has amended an act to put the collegium in it. ఎవరు రాసుకున్నారు? ఎవరు రాసుకున్నారు? సార్ ఒక మాట, ఇంకా నా ప్రశ్న పూర్తి కాలేదు. ఏర్పడిన తర్వాత రామచంద్ర గారు. కన్వెన్షన్స్ కూడా కాన్స్టిట్యూషన్ లో భాగం కాబట్టి అది కన్వెన్షన్ అనుకొని వాళ్ళు ఒప్పుకున్నారు. రామచంద్ర గారు, ఇప్పుడు ఈ జడ్జిలు వాళ్ళే అపాయింట్ చేసుకుంటున్నారు. రేపు వాళ్ళకి 100 రూపాయలు జీతం పెంచాల్సిన అవసరం ఉంది అనుకుందాం. ఒక నిమిషానికి 100 రూపాయలు జీతం పెంచాలి రేపు జడ్జిలకి. ఎవరు చట్టం చేయాలి? పార్లమెంట్ కాదా? పార్లమెంట్ చట్టం చేయకుండా వీళ్ళు 100 రూపాయలు జీతం పెంచుకునే అధికారం ఉందా? కోర్టులకు మంజూరు కానీ కోర్టుల జడ్జిలకు కానీ కోర్టులు ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ గవర్నమెంట్ కూడా డబ్బులు రిలీజ్ చేయడం లేదు కదా. మీరు జనరలైజ్ చేయకండి, మీరు ఇష్యూని జనరలైజ్ చేయకండి. 100 రూపాయలు జీతం పెంచుకునే అధికారం జడ్జిలకు ఉందా చెప్పండి. అది చట్టం కావాలన్నా వద్దా? అది పార్లమెంట్ లోనే చట్టం కావాలన్నా వద్దా? రేపు పార్లమెంట్ 5 జడ్జిల్ని అభిశంసించాలనుకుంటుంది. రేపు పార్లమెంట్ 5 జడ్జిల్ని అభిశంసించాలనుకుంటుంది. రఘునందన్, రామచంద్రరావు గారు నమస్కారం సార్. అనుకుంటే కూడా రామచంద్రరావు గారు జంజాల నమస్కారం. నమస్కారం. రామచంద్రరావు గారు, ఇప్పుడు మనకి ప్రధానంగా ఈ కొలీజియం సిస్టంలో కానీ ఇప్పుడు ఎంజాక్లో వచ్చిన దాంట్లో ఫస్ట్ 3 జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఆర్ హైకోర్టు కన్సర్న్డ్ అయిన తర్వాత ఇద్దరు పేరు ఉన్న ఇద్దరు ఇండివిజువల్స్, ఈ ఇండివిజువల్స్తో పాటు లా మినిస్టరు. ఈ లా మినిస్టరు అనే అతను అంటే ఆల్మోస్ట్ ఈ ఇద్దరిని కూడా అపాయింట్ చేసేది ప్రైవేట్ పర్సన్స్ అపాయింట్ చేసేది కూడా ఆ 3 జడ్జిలు అంటే చీఫ్ జస్టిస్ గారు. ఈ ముగ్గురులో ఆ ఇద్దరిని అపాయింట్ చేసేప్పుడు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ని కన్సల్ట్ చేయాలి. అంటే జ్యుడిషియరీకి సంబంధించినప్పుడు 5 మనుషులు జ్యుడిషియరీకి ఒక లా మినిస్టర్ ఉంటాడు. లా మినిస్టర్ కూడా లాకి సంబంధించిన వ్యక్తే. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ బేసిస్ మీద అంటే మీకు 2 అంశాలని క్లారిఫై చేయకుండా, ఒకటి కరప్షన్ గురించి క్లారిఫై చేయకుండా అపాయింట్మెంట్స్లో, రెండోది నువ్వు సీక్రసీ గురించి వాటి గురించి క్లారిఫై చేయకుండా ఆర్టీఐ యాక్ట్కి చీఫ్ జస్టిస్ రాకుండా ఉండడం కోసం ఈ రకంగా చేస్తే ప్రజలకు ఎటువంటి అభిప్రాయం జ్యుడిషియరీ మీద వస్తుందో పెద్దలు మీరు చెప్పాలి. ఇంకో రెండో అంశము, మీరు కేశవానంద భారతి గురించి మాట్లాడుతున్నారు. కేశవానంద భారతి గురించి ఆర్గ్యూ చేసిన పిపి రావు గారు ఇట్ ఈస్ మై ఫేట్ అన్నారు ఓపెన్ కోర్టులో నిన్న ఎంజాక్లో ఆర్గ్యూ చేస్తూ. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ అన్నాడు. ఎవరైతే ఈ జడ్జిమెంట్ 1993 9 జడ్జిల జడ్జిమెంట్ రెండర్ చేశారో వారు తను చేసిన తప్పు 98లోనే ఇది తప్పు, ఈ రకమైన అధికారాలు ఈ కొలీజియంకి ఉండడానికి వీలు లేదన్నారు. ఇన్ ది టీత్ ఆఫ్ ఆల్ దిస్ మన పరిస్థితుల్లో ఇవాళ అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు కూర్చుని ఆలోచించి ఎవరికి కావాల్సిన వాళ్ళు అపాయింట్ చేసుకుంటే మనం ఏ విధంగా జ్యుడిషియరీని మనం భావించాలి. రామచంద్ర గారు చెప్పండి. నా ఉద్దేశంలో మీరు చెప్పిందంతా కరెక్ట్ అనే కాసేపు అనుకుందాం కూడా, కరెక్ట్గా చాలా అవకాశం ఉంది. కాకపోతే నేను అడగడం ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం రాజ్యాంగ సవరణ చెల్లదన్నది. ఆ చెల్లదని కొట్టేసిన దానికి కేశవానంద భారతి మీదే డిపెండ్ అయింది. ఈ పరిస్థితుల్లో దీన్ని ఎట్లా వదిలించుకుంటారు అది కూడా మీరు చెప్పండి. పార్లమెంట్ కొత్తగా చట్టం చేయలేదు. ఇప్పుడు నేను కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ గా మీరు చెప్పండి. రామచంద్ర రవి గారు చెప్తున్నా, ఒక నిమిషం. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ గా యూ టెల్ వాట్ టు డూ సార్. కొలీజియం పెట్టి మళ్ళీ వాళ్ళే అపాయింట్ చేసుకోవడానికి అనుమతి ఇద్దామా? రామచంద్ర గారు వినిపించట్లే. నా దృష్టిలో ఈ జడ్జిమెంట్ను సెటిసైడ్ చేయాలంటే కేశవానంద భారత్ ఉన్నంత వరకు దీన్ని చేయడం కష్టమేమో అని అనిపిస్తుంది. వేరే మార్గంలో పార్లమెంట్ చట్టం పాస్ చేస్తారు, అప్పుడు అది చట్టం అవుతుందా? ఆ చట్టం కాకుండా ఉండడానికి ఈ అమెండ్మెంట్ కొట్టేశారు కదా, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటే అడ్డం వస్తుంది కదా, దాన్ని గెట్ ఓవర్ అవుతామని నా ఉద్దేశం. దాన్ని అడ్రస్ చేయడం పూర్తిగా కరెక్ట్ అని కూడా నేను అన్నాను. దాన్ని అడ్రస్ చేయడం కోసమే సీనియర్ అడ్వకేటు సుప్రీం కోర్టులో చెప్పారు 9 మంది వాళ్ళు ఇచ్చారు కాబట్టి 11 మంది జడ్జిలకు రెఫర్ చేయమని క్లియర్ గా అడిగారు. ఇది ఓవర్ రూల్ చేయాలి కాదండి. 124 ఈ స్టేరింగ్ అట్ యు చేయలేదు కదా, చేయలేదు రామచంద్రరావు గారు. 124 ఈ జడ్జిమెంట్ ఇచ్చారు కదా సార్. రామచంద్రరావు గారు ఇన్ బిట్వీన్ us 124 ఈ స్టేరింగ్ అట్ యు అండ్ 141 ది బైండింగ్ ప్రెసిడెంట్స్. The question is how do you get over this judgment which is now staring at you? ఓకే, మన రవి గారు మాట్లాడే ముందు ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.